नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन आज की ताज़ा खबर यह है, యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం దేశ రాజకీయాల్లో 18 సంవత్సరాల ఓటర్కు కల్పించిన రాజీవ్ గాంధీ గారు రాజకీయాల్లో యువకుల పాత్ర ఉండాలని 21 సంవత్సరాలకే పోటీ చేసే హక్కు కల్పించి ప్రజాస్వామ్య నిర్మాణంలో యువకులకు పాత్ర ఉండాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీకి అనుబంధ సంఘం ఇది. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే ప్రజాస్వామిక ఆలోచనలతోటి ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా చెప్తున్నటువంటి నఫరత్ జోడో భారత్ జోడో, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఎంతో కష్టపడి ఇలా క్విట్ ఇండియా దినోత్సవం ఆనాడు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి అనేక సంవత్సరాలు స్వాతంత్ర సాధన కోసం పోరాడి స్వతంత్రం సాధించుకుంటే కష్టపడి రాజ్యాంగాన్ని రచించుకొని స్వేచ్ఛ ప్రజాస్వామికంగా మన హక్కుల్ని మనం వినియోగించుకునేటువంటి ఒక మంచి వాతావరణంలో ఈరోజు దేశ రాజకీయాలు కలుషితం చేసే విధంగా వ్యవస్థ జరుగుతోంది. దాన్ని అధిగమించడానికి యువజన కాంగ్రెస్ చాలా శ్రమపడాలి. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో మనం పాల్గొనకపోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని రక్షించడానికి మొన్ననే జై బాపు, జై భీమ్, జై సంవిధానంలో పాల్గొనే విషయంలో కావచ్చు, ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగేటువంటి అంశంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అందజేసే విషయంలో కూడా యువజన కాంగ్రెస్ పెద్ద పాత్ర పోషించి రాబోయే రాజకీయ వ్యవస్థలో యువజన కాంగ్రెస్కు పెద్ద పాత్ర ఉండి భవిష్యత్తు రాజకీయ నిర్మాణంలో ప్రజాస్వామ్యంలో యువజన కాంగ్రెస్ ఒక అగ్రభాగాన్ని నిలబడాలని ఆకాంక్షిస్తూ నా యువ మిత్రులందరికీ ఇది మీ వ్యక్తిగత జన్మదినాలు ఏ విధంగానో యువజన కాంగ్రెస్కు జన్మదినం. ఈ జన్మదినాన్ని మరొక్కసారి పునరంకితమై కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళలాగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ ముందుకు నడిపి బరువును మోస్తూ రాబోయే నాయకత్వం లోపల భాగస్వామ్యాన్ని తీసుకుంటూ ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ అందరికీ శుభాకాంక్షలు.